హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో స్పైసీ మటన్ కీమా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. స్పైసీ మటన్ కీమా తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులో 1/2 కప్ టమాటా ప్యూరీ వేసుకున్నాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ ఫ్రై అయ్యాక మనం ఇందులో 1/2 కప్ పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక మొత్తం అంతా కలిసిపోయి ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మటన్ కీమా ఫ్రైని మనం ఒక 15-20 మినిట్స్లో అప్పటికప్పుడు రెడీ చేసేయచ్చు. మటన్ కీమాని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మటన్ కీమా బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు మటన్ కీమా ఫ్రై ఆయిల్ పైకి తేలి మొత్తం అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుంటే మనకు మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు స్పైసీ మటన్ కీమా ఫ్రై ఎంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనకు మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి మనం సర్వ్ చేసుకుందాం. ఈ స్పైసీ మటన్ కీమా ఫ్రై దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వేడి వేడి బగారా రైస్లో కొద్దిగా మటన్ కీమా ఫ్రైని వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసీ మటన్ కీమా ఫ్రై బగారా రైస్లో కలుపుకొని తిన్నట్టయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్పైసీ మటన్ కీమా ఫ్రైని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.